నమస్కారం అండి. ఒకప్పుడు దేశంలో ఎవరిని గెలిపించాలి, ఎవరిని ఓడించాలి అని స్క్రీన్ వెనుక ఉండి వ్యూహాలు రచించిన ఎలక్షన్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ గారు ఇప్పుడు స్వయంగా మైదానంలోకి దిగి తన సత్తా ఏంటో నిరూపించుకున్నారు. ఇటీవల జరిగిన బీహార్ ఉప ఎన్నికల్లో ప్రశాంత్ కిషోర్కు చెందిన జనసురాజ్ పార్టీ సాధించిన విజయం ఇప్పుడు దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చనీయాంశమైంది. నితీష్ కుమార్ గారు ఆర్జేడీ, బీజేపీ వంటి బలమైన దిగ్గజ పార్టీలను ఎదుర్కొని ప్రశాంత్ కిషోర్ బోని ఎలా కొట్టారు? ఈ గెలుపు వెనుక ఉన్న పొలిటికల్ మాస్టర్ ప్లాన్ ఏంటి? బీహార్ రాజకీయాల్లో ఇది ఎలాంటి భూకంపం సృష్టించబోతోంది? క్లియర్గా విశ్లేషిద్దాం. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. దేశంలో ఏ పార్టీ అధికారంలోకి రావాలన్నా ఒకప్పుడు ప్రశాంత్ కిషోర్ సలహాలు, వ్యూహాలు అవసరమయ్యేవి. కానీ 2021 తమిళనాడు, బెంగాల్ ఎన్నికల తర్వాత నేను ఇక ఎన్నికల వ్యూహకర్తగా పనిచేయను అని ప్రకటించి అందరికీ షాక్ ఇచ్చారు. ఊరికే ఇంట్లో కూర్చోకుండా తన సొంత రాష్ట్రమైన బీహార్ మార్పు కోసం వేలాది కిలోమీటర్ల పాదయాత్ర చేపట్టారు. ప్రజల్లో తిరిగారు. నిరుద్యోగం, విద్యా వ్యవస్థ, వలసలు సమస్యలపై పోరాడారు. ఆ పునాదితోనే జన్ సురాజ్ పార్టీని స్థాపించారు. సాధారణంగా ఉప ఎన్నికలు బైపోల్స్ అంటే అధికారంలో ఉన్న ప్రభుత్వాలకే లేదా దశాబ్దాలుగా ఉన్న ప్రాంతీయ పార్టీలకే మొగ్గు ఉంటుంది. కానీ ఈ ఉప ఎన్నికల్లో ప్రశాంత్ కిషోర్ గారు నిలబెట్టిన అభ్యర్థులు చూపించిన ప్రభావం సామాన్యమైనది కాదు. దశాబ్దాలుగా బీహార్ను ఏలుతున్న ఆర్జేడీ మరియు జేడీయూ, బీజేపీ కూటమి గట్టి పోటీ ఇస్తూ క్షేత్రస్థాయిలో జన్ సురాజ్ను సాధించిన గెలుపు ఓట్ల శాతం సాంప్రదాయ రాజకీయ సమీకరణాలను తిరగరాసింది. కులం ప్రాతిపదికన మాత్రమే రాజకీయం నడిచే బీహార్లో అభివృద్ధి, విద్య, ఉపాధి అనే ఎజెండాతో పీకే సాధించిన విజయం ఇది. ఇప్పుడు పీకే పార్టీ సాధించిన ఈ సంచలన విజయం వెనుక 3 ప్రధాన కారణాలు ఉన్నాయి. మూడవ ప్రత్యామ్నాయం, థర్డ్ ఆల్టర్నేటివ్. బీహార్ ప్రజలు దశాబ్దాలుగా లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబం లేదా నితీష్ కుమార్, బీజేపీ పాలన చూసి విసిగిపోయారు. మార్పు కోరుకునే వారికి పీకే ఒక పర్ఫెక్ట్ ప్రత్యామ్నాయంగా కనిపించారు. గ్రౌండ్ వర్క్, క్యాడర్ బిల్డింగ్. కేవలం సోషల్ మీడియాలో కాకుండా 2 ఏళ్లుగా ప్రతి గ్రామంలో పర్యటించి సొంత క్యాడర్ను, నిఖార్సైన స్థానిక నాయకులను తయారు చేసుకున్నారు. మూడవది యువత అండ్ మహిళల మద్దతు. కులాలు అతీతంగా నిరుద్యోగ యువతను, మద్యం నిషేధం సరైన అమల్లో లేకపోవడంపై అసంతృప్తిగా ఉన్న మహిళలను ఆకట్టుకోవడంలో జన్ సురాజ్ సక్సెస్ అయింది. ఈ ఉప ఎన్నికల్లో విజయం కేవలం ఒక ట్రైలర్ మాత్రమే. రాబోయే బీహార్ అసెంబ్లీ ప్రధాన ఎన్నికల్లో 243 స్థానాల్లో పోటీ చేస్తామని ప్రశాంత్ కిషోర్ ఇప్పటికే స్పష్టం చేశారు. ఉప ఎన్నికల్లో వచ్చిన ఈ గెలుపుతో జన్ సురాజ్ పార్టీని ఇప్పుడు మిగతా ప్రధాన పార్టీలు తేలికగా తీసుకునే పరిస్థితి లేదు. బీహార్ రాజకీయం ఇప్పుడు ద్విముఖ పోర్ కాదు, ప్రశాంత్ కిషోర్ రాకతో త్రిముఖ పోరుగా మారబోతోంది. ఎన్నికల వ్యూహకర్తగా ఎన్నో పార్టీలను గెలిపించిన ప్రశాంత్ కిషోర్ గారు ఇప్పుడు తన సొంత పార్టీలతో నాయకుడిగా బీహార్ను మార్చగలరా? ఈ ఉప ఎన్నికల విజయంపై మీ అభిప్రాయం ఏంటి? కింద కామెంట్ చేయండి. ఈ వీడియోను లైక్ చేయండి. మీ పొలిటికల్ గ్రూప్స్లో షేర్ చేయండి. ఇలాంటి ఇన్ డెప్త్ పొలిటికల్ అనాలిసిస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.